సంబంధించినటువంటి విషయం పైన గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇటు ప్రతిపక్షాలు అధికార కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మనం చూస్తున్నాం గతంలో ఏదైతే మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని మేము వాటిని నిర్మిస్తుంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే దీనిపైన వారు 1 కోటి సంతకాలు సేకరణ చేయాలి అని చెప్పి ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. సో సడన్గా మెడికల్ కాలేజీల పైన ఎందుకు ప్రేమ వచ్చింది అనేది వారే చెప్పాలి. ఎందుకంటే వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు లేకపోతే వాటికి సంబంధించి నిర్మాణానికి టెండర్లు పిలవడం లాంటి ప్రక్రియ చేపట్టినప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు, ఎందుకు నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు, కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా ఎందుకు డైవర్ట్ చేశారు, ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇప్పటి వరకు సూటిగా మాత్రం కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీల విషయం పైన ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పీపీపీ పద్ధతిలో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం. సో దీనికి సంబంధించినటువంటి విషయం పైన జీవో కూడా జారీ చేసింది, 590 జీవోను కూడా రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించిన జీవో వచ్చినప్పటి నుంచి వైసీపీ ఈ వ్యవహారం పైన నానా యాగి చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అసెంబ్లీ సమావేశాలకు శాసనసభకు రానప్పటికీ శాసన మండలిలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని ఈ అంశం పైన నిలదీసుండొచ్చు, కానీ రాలేదు. కానీ ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే తాడేపల్లి ప్యాలెస్లో ఎమ్మెల్యేలతోనూ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించినటువంటి జగన్ ఈ యొక్క ఇష్యూని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సో ప్రభుత్వం అంతా కూడా మెడికల్ సంబంధించినటువంటి విద్యను పేదవారికి దూరం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే కొందరికి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది అనేటువంటిది వారి ఆరోపణ. సో దానికి సంబంధించే వారు ఒక కార్యాచరణలాగా తీసుకున్నారు. మెడికల్ కాలేజీల సందర్శనకు కూడా మేము వస్తాము, కాలేజీలు నిర్మించామని చెప్పి గతంలో చెప్పారు. సో ఇదే విషయం పైన మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అలా ఎక్కడ కాలేజీల ప్రతిపాదనకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రధానంగా 10 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయం పైన ఇక్కడ మనం చూస్తున్న మాకవరపాళ్యం ఇదే కాదు, ఇలా అనేక ప్రాంతాల్లో బాపట్ల కానీ లేదా ఇతర ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలో అక్కడికి మంత్రులు వెళ్ళి కూడా నేరుగా పునాదుల దశ దాటినటువంటి కాలేజీలను కూడా చూపించారు. సో ఈ కాలేజీలు పూర్తయ్యాయి, ఇక్కడికి వస్తారా అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు. సో ఈ సందర్భంగా మేము వస్తామా మీరు వస్తామా అనేటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా సాగాయి. సరే ఓకే, ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించి గతంలో వైసీపీ సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం వెళ్ళబోయేటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయానికి వస్తే ఈ కాలేజీ నిర్మాణానికి సంబంధించి దాదాపు 500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేశారు. 23 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా దీనికి ఖర్చు చేసి దాదాపు 6 బ్లాక్లు అయితే 2 బ్లాకులకు సంబంధించి ఒక బ్లాక్ G+2 ఇంకో బ్లాక్ G+3 వరకు నిర్మించారు. మిగిలినటువంటివి ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడే. అయితే నిర్మాణం చేసినటువంటి సంస్థకు పూర్తి స్థాయిలో బిల్లులు కూడా చెల్లించిన పరిస్థితి. అలాంటప్పుడు ఈ మెడికల్ కాలేజీకి వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు కట్టలేదు, ఎందుకు మెడికల్ కాలేజీని చేయలేదో దానికి ఏమైనా సమాధానం చెప్తారా? ఒకవేళ రావాలి పర్యటించాలి అనుకున్నప్పుడు పోలీసులు అనుమతి కోరాలి, కానీ పోలీసులకి అనుమతి కోరేదేంది, మేము సమాచారం ఇస్తామంతే, మిగిలినంతా వారు చూసుకోవాలని చెప్పడం ఏంటి? సో దీనిపైన రూట్ మ్యాప్ పోలీసులు మార్చేస్తున్నారని ఇప్పుడు కొత్తగా ఒక యాగ్ మొదలు పెట్టారు. రూట్ మ్యాప్ ఎందుకు మారుస్తున్నారు? సో మనం చూసాం ఇక్కడ ఒకవైపు కేవలం కొన్ని షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ విశాఖపట్నంలో కూడా ముందుగానే సమావేశం పెట్టి నాయకులకు టార్గెట్లు పెట్టి వాహనాలు ఏర్పాటు చేసుకోండి, కార్యకర్తలు తరలించండి అని చెప్పి ఇచ్చారు. సో ఒకవైపు విశాఖలో ఇంటర్నేషనల్ క్రికెట్ మహిళా ప్రపంచ కప్ సంబంధించినటువంటి మ్యాచ్ జరుగుతోంది. ఇంకోవైపు విశాఖకు సంబంధించిన విషయంలో ఇటీవల కాలంలో అనేక కంపెనీలు సో నిర్మాణ అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి విశాఖపట్నంలో పెట్టుబడులకు అనుకూల ప్రాంతంగా ఉంది అనేటువంటిది ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పారిశ్రామికవేత్తల నుంచి అక్కడికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అక్కడ అలజడి సృష్టించాల్సినటువంటి పరిస్థితి, హంగామా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? నిజంగా వెళ్ళాలి చూడాలి అనుకుంటే నేరుగా హెలికాప్టర్లో కూడా వెళ్ళొచ్చు, అవకాశం ఉంది, ఎందుకంటే చాలా చోట్లకు వెళ్తున్నారు కదా. సో కానీ ఇప్పుడు అయినప్పటికీ కూడా షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఒక ధిక్కారణ సోరని పోలీసులను ఏంది లేదా డిపార్ట్మెంట్ని మేము బతిమలాడుకోవాల్సిన అవసరం ఏముంది, లేదా వారికి అన్ని వారు చెప్పినట్లే మేము వెళ్ళాలా, లేదా వారు ఆగమన్న చోటే మేము ఆగాలా అనేటువంటి క్వశ్చన్లు కూడా నిన్న రాత్రి వరకు వైసీపీ నాయకులు మాజీ మంత్రులు వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపారు, వారు కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం
లేదా పోలీస్ శాఖ ఇవాళ ఆలోచిస్తోంది. మనం చూసాం గతంలో అనంతపురం రాప్తాడుకి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ సంబంధించిన గ్లాస్ బ్రేక్ అయిందని చెప్పి హడావుడిగా పైలట్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, పొదిలికి వెళ్లారు. పొగాకు రైతుల సంబంధించినటువంటి అంశం పైన అక్కడ మొత్తం కూడా కొట్లాట జరిగింది. సో అక్కడ కొంతమంది ప్లకార్డులతో అమరావతి సంబంధించిన రైతుల పైన వారిని వ్యక్తిగతంగా తోలనాడడం పైన మహిళలు నిరసన తెలియజేస్తుంటే వారిపైన దాడికి దిగారు. సో ఇక గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో పల్నాడు టూర్లో మనం చూసిన ఏకంగా సింగయ్య అనేటువంటి వ్యక్తిని గుద్దుకుని వెళ్ళినటువంటి పరిస్థితి వెహికల్లో. తర్వాత దానిపైన రకరకాల కథలు అల్లారు, దానిపైన ఏదేదో చేశారు. ఇదొక ఇన్సిడెంట్. నెల్లూరుకి వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితే. సో కాకాని ప్రసన్న ఇంటికి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు పోలీసులు ఆంక్షలు పెట్టాలా వద్దా, లేదా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా లేదా, పోలీసులకు సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వారికి ఇప్పుడున్న నాయకులకు ఉందా లేదా. సో ఎందుకు దానికి సంబంధించిన విషయంలో ఇంకా ఏదో నానాయాగి చేస్తున్నారు. ఇప్పుడు మొదటేమో ఓన్లీ కాలేజీకి వెళ్ళాలి చూడాలి అనుకున్నారు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే మార్గంలో షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు వస్తారు, స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి వారు వస్తారు, లేకపోతే అక్కడ బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి వారిని కలవాలి. ఇట్లా రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. లాస్ట్కి నిన్న రాత్రి సడన్గా ఏదైతే విశాఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి గిరిజన బాలికలను కూడా ఆయన కలుస్తారు అని చెప్పి రాత్రికి రాత్రి ఆ విషయాన్ని కూడా మేము పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. అంటే ఒక విఐపి వస్తుండేటప్పుడు, లేకపోతే అక్కడ పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, పార్టీ సంబంధించిన నాయకులు అక్కడికి గ్యాదర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో సిటీలోకి వచ్చేటప్పుడు కొంత ట్రాఫిక్ కానీ ఇతరత్ర సమస్యలని పోలీసులు దృష్టిలో పెట్టుకోవాలి. సో ముందుగా ఒక స్పష్టమైనటువంటి రూట్ మ్యాప్ ఎందుకు ఇవ్వరు? 24 గంటల ముందు కూడా రూట్ మ్యాప్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వైసీపీ ఉందా? సో ఎందుకు దీన్ని ప్రభుత్వం తప్పు చేస్తుంటే దానికి సంబంధించిన విషయంలో ప్రశ్నించవచ్చు ప్రజాస్వామ్యహితంగా. ఇంకోవైపు దీనిపైనే న్యాయస్థానంలో ఒక పిల్లు కూడా దాఖలైంది. ఈ పిల్లు సంబంధించి ఒక సామాజిక కార్యకర్త వసుంధర గారు అనేవారు పిటిషన్ వేస్తే నిన్న హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడం తప్పు కాదు అని చెప్పి అన్నటువంటి విషయాన్ని వారు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ విషయం పైన ఈ కేసు 29కి వాయిదా వేసినప్పటికీ గతంలో అనేక ప్రాజెక్టులు కానీ ఇతరత్రా కానీ పూర్తి చేయాలి అని అంటే ఎవరో ఏదో ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి బ్యాంకుల దగ్గరకో ఇతరత్ర సంస్థల దగ్గరకో వెళ్లాల్సిన పరిస్థితి ఎప్పటికి పూర్తి అవుతాయి, ఎప్పటికి వీటిని అందుబాటులోకి తెస్తారనేటువంటి సమస్య ఉన్నప్పుడు పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడం గతంలో తప్పేమీ కాదని చెప్పినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించింది. సో కాబట్టి దీన్ని టెండర్లు ఆపాలి అనేటువంటి నిర్ణయం పైన కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇలాంటి ఒకవైపు చెప్తూ ఉన్నప్పటికీ ఇవేమీ కూడా చెవికెక్కకపోగా ప్రభుత్వాన్ని ఎలాగైనా ఈ విషయంలో బద్నాం చేయాలి, ఇదే టార్గెట్. సో ప్రస్తుతం జగన్ వెళ్తున్నారు, తర్వాత రేపటి నుంచి సంతకాల సేకరణ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇలా కోటి సంతకాలతో గవర్నర్ను గెలవాలి అనేటువంటిది టార్గెట్. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు నిరసనలు చేయొచ్చు, కానీ పోలీసులకి ప్రభుత్వానికి కూడా సహకరించాలి. ఎందుకంటే పల్నాడు లాంటి పరిణామాలు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దాన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే దానికి మాత్రం ఎవరూ చెప్పరు. ముందుకు మీ ఇష్టం, లేదా మీ వైఫల్యం, పోలీసులు మాకు సహకరించలేదు, అయినంత మంది సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పి ఆరోపించడానికి తప్పితే ఎందుకు ఈ విషయాన్ని ఇట్లా చేస్తున్నారు? సో రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి విషయంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అయితే రికార్డు స్థాయి మెజార్టీలు వచ్చాయి. సో అప్పటి నుంచి కూడా వైసీపీకి వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఏం చేయాలి, ఇక్కడ ఎలాంటి పరిస్థితిని మనం క్రియేట్ చేయాలనే దానిపైన గతం నుంచి కూడా వారికి కొంత కోపము ఆక్రోషం అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే విశాఖని ఈ సందర్భంగా టార్గెట్ చేసుకున్నారా, ఉత్తరాంధ్రలో ఏం చేయదలుచుకున్నారు? సో దీనిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే ఇటు ప్రతిపక్షాలు అధికార